ప్రభుని ఆరాధించక పూర్వము పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలోంచి మార్కు సువార్త బేసు కొంచెం ఫుల్ గడిచి మార్కు సువార్త 16వ అధ్యాయము 4వ వచన భాగాన్ని అందరము కలిసి బిగ్గరగా చదువుకుంటాము. మార్కు సువార్త 16వ అధ్యాయము 4వ వచన భాగం. పేజ్ నంబర్ కొత్త నిబంధన గ్రంథంలో 48. అందరము కలిసి బిగ్గరగా చదువుకుంటాం. చూడండి 4వ వచనము. వారు వచ్చి కనులెత్తి చూడగా రాయి పొందింపబడి ఉంట చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. మరొక మారు. వారు వచ్చి కనులెత్తి చూడగా రాయి పొందింపబడి ఉంట చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. ప్రభు సాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుంటాం. దయచేసి తలలో ఉంచండి. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధమైన పవిత్రమైన అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభు అయోగ్యమైనటువంటి మా జీవితాలు మీరు ప్రేమించి కనికరించి మరొక మారు ఈ పరిశుద్ధమైనటువంటి ప్రత్యేకమైనటువంటి దినాన, పునరుద్ధాన దినాన, తిరిగి లేచినటువంటి దినాన, సమాధి ఖాళీ అయినటువంటి దినాన, రాయి పొగిలించబడినటువంటి దినాన నన్ను మమ్మల్ని ప్రేమించి కనికరించి ఈ మందిర ఆవరణలోనికి తీసుకుని వచ్చినారు. ఇది ఎంతో అద్భుతము. కాబట్టి ఈ దినము మా యొక్క గొంతుకులో ప్రాణంలో ప్రభా ఊపిరిని అనుగ్రహించినటువంటి దేవునికి ప్రత్యేకమైనటువంటి వందనం చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ప్రభా మరి నన్ను మమ్మల్ని కనికరించము, సహాయం చేయి. ఈ వాక్యము ద్వారా మేమందరూ కూడా ఈ నామాన్ని పొగిడి స్తుతించి ఆరాధించి కనపరుచినట్లుగా, ఈ నామాన్ని సంకీర్తనము చేయనట్లుగా మా హృదయంతరంగంలో మీరే ఉండవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. ప్రభా ఈ యొక్క సమయంలో మీ లేఖన భాగములు మరి చదివినాము. ఆ చదివినటువంటి లేఖన భాగముల ద్వారా మాతో మాట్లాడుతారండి. ఈ ప్రత్యేకమైనటువంటి దినాన మీరు ఏమై ఉంటున్నారో మరొకసారి మేము ఆ రీతిగా వాక్యాన్ని ధ్యానించి విని నేర్చుకొని ఆ ప్రభువుని హృదయమారా మరి ఆరాధించి కనపరిచినట్లుగా ప్రభా మా యొక్క హృదయంతరంగములు తెరవచ్చేయమని ప్రార్థన చేస్తున్నాం. చేరవచ్చినటువంటి బిడ్డలందరూ కూడా జ్ఞాపకం చేసుకుంటారండి. ఏ ఒక్కరు మినహాయింపు లేకుండా మీ సన్నిధిని సంపూర్ణంగా అనుభవించి దేవుని యొక్క వాక్కు హృదయంతరంలోనికి చూసుకొని పోనట్లుగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం సన్నిధి సంచారం కోరుకుంటుండగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఆ యొక్క దాసులైన కూడా జ్ఞాపకం చేసుకొని, ఓ ప్రభా ఏ మంచి ఏదైతే లేనటువంటి వాడిని ఇక్కడ నిలబడేదానికి ఏమాత్రం కూడా అర్హత లేనటువంటి నన్ను నీవు తీసుకుని వచ్చినావు. ప్రభు మీ ఉద్దేశాన్ని నెరవేర్చుకోండి, సహాయం చేయండి. నన్ను నీ రక్త ప్రోక్షణ కింద తెచ్చుకుంటుండగా కడుగుము, పవిత్రపరచుము, నీ మెల్లైనటువంటి స్వరాన్ని వినిపించేయము. కేవలం నీ నోటికి బోరుగా మాత్రమే నన్ను వాడుకొని కూర్చున్నటువంటి నీ ప్రజలు నన్ను మేమందరము కూడా ఈ సన్నిధిని సంపూర్ణంగా అనుభవించి ఆ ప్రభుని అది శ్రేష్టమైనటువంటి ఆరాధన అర్పించి ఆ రీతిగా పొగడి పాడినట్లుగా హృదయంతరంగంలో అట్లాంటి సిద్ధపాటును, అట్లాంటి ప్రేరేపణ మీ వాక్యం ద్వారా మాకు అందించి సహాయం ఇచ్చిందని యేసుక్రీస్తు ప్రభునామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మార్కు సువార్త 16వ అధ్యాయము 4వ వచన భాగము. వారు వచ్చి కనులెత్తి చూడగా రాయి పొందింపబడి ఉండట చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. కాబట్టి లోకమంతా కూడా ఈ దినము ఎంతో ప్రత్యేకమైనటువంటి దినముగా మరి పండగ ఈస్టర్ అనేటువంటి దాన్ని జరుపుకుంటూ వస్తుంటున్నారు. కాబట్టి ఏమిటి ప్రత్యేకమైనటువంటి దినం అంటే, మరి యేసుక్రీస్తు ప్రభువారు మొన్నటి వరకు చూస్తూ వచ్చాం. మొన్నటి దినాలంతా కూడా మరి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరి బలి ఎందుకు అవసరమైందో అనేటువంటి సంగతిను అనేక రీతిలుగా ధ్యానిస్తూ వచ్చినాం. కాబట్టి బలిపీఠం అంటే ఏమిటి, బలిపీఠం యొక్క అవసరత ఎందుకు వచ్చింది, ఎందుకు ఉత్సవ బలి పశువును ఆ యొక్క బలిపీఠపు కొమ్ములకు కట్టాలి అనేటువంటి దాని మీద అనేక రీతిలుగా మనం ధ్యానిస్తూ వచ్చాం. కాబట్టి ఈ రీతిగా చూస్తే ఆ యొక్క మరి చివరిగా మనం చూసింది ఏంటంటే, ఆ బలి పశువు, ఉత్సవ బలి పశువు
నా యొక్క పాపము నిమిత్తమై ఆ రీతిగా కలువరి సిలువలో మరణాన్ని గావించినట్లుగా, లేదంటే బలిని గావించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూసి ధ్యానిస్తూ వచ్చాము. అయితే ఆ తర్వాత ఏమైంది అనేటువంటి సంగతిని చూస్తే, ఆ తర్వాత జరిగినది ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు ఆ కలువరి సిలువ మీద ఆ యొక్క మధ్యాహ్న సమయంలో ఆ కలువరి సిలువ మీద తను అర్పించుకుంటూ వచ్చినాడు, బలిగావిస్తూ వచ్చినాడు. ఆ బలిగావించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని మరి తీసుకొని పోయి సమాధిలో ఉంచుతూ వచ్చినారు. కాబట్టి ఈ సమాధిలో ఉంచిన తర్వాత దేవుని యొక్క లేఖన భాగము నెరవేర్చబడినట్లుగా, నీలో నాలో మరి నూతన జీవము పొందినట్లుగా, నీలో నాలో ఆ పునరుద్ధాన యొక్క శక్తి బలమును అనుభవించినట్లుగా మరలా దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు, తిరిగి 3వ దినాన మృత్యుంజయుడిగా, లేదంటే మరణాన్ని జయించినటువంటి దేవుడుగా తిరిగి లేచినాడు. కాబట్టి ఇది ప్రత్యేకమైనటువంటి ఉద్దేశము. కాబట్టి ఆ ఉద్దేశము కారణాన్ని బట్టి దేవుడు మరలా ఏం చేస్తూ వచ్చినాడంటే, ఊరికే ఏదో చనిపోయి సమాధి చేయబడటమే కాదు, కానీ 3వ దినమున తను తాను బయలుపరుచుకున్నాడు, ప్రత్యేకపరుచుకున్నాడు. దేని కొరకు అంటే ఈ పాపి అయినటువంటి మనిషిని కొరకు. కాబట్టి ఈ పాపి అయినటువంటి మనుషునితోటి ఆయన వాగ్దానం చేస్తూ వచ్చినాడు. ఎన్నో రకాలైనటువంటి వాగ్దానములు మనము మొన్నటి దినాన్ని కూడా చూస్తూ వచ్చాము. కాబట్టి ఆ వాగ్దానాలు నెరవేర్చేదానికి ఆయన మరలా తిరిగి చనిపోయినటువంటి దేవుడు చనిపోయినట్టు కాదు, కానీ తిరిగి లేచి మరలా శిష్యులైనటువంటి వారిని దర్శించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలుగుతూ వస్తాం. కాబట్టి ఇది ప్రత్యేకమైనటువంటి ఉద్దేశము. కాబట్టి ఈ రీతిగా చెప్పిన మాటను బట్టి ఆయన ఆ పరిశుద్ధమైనటువంటి దినాన ఆ యొక్క మరి తను తాను బయలుపరుచుకునే దాని నిమిత్తమై ఆ చనిపోయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి సమాధిని గెలిచి 3వ దినాన మరి ఆయన మృత్యుంజయుడిగా ఈ లోకంలోనికి మరలా తిరిగి వచ్చినాడు. కాబట్టి ఆ యొక్క లోకంలోనికి వచ్చినటువంటి మరి ఆ యొక్క దేవుడు ఆ లోకంలోనికి రాకముందు మరి ఏమి సంగతులు జరుగుతూ వచ్చాయనేటువంటి సంగతిని చూస్తే ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి మాట మనం చూస్తుంటున్నాం. కాబట్టి ఏమైతే వచ్చిందంట, 4వ వచనం మొదటి భాగం నుంచి, ఆ 16 మొదటి భాగం నుంచి, విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేను మరియు యాకోబు తల్లి అయిన మరియు సలోమియు వచ్చి ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యమును కొనిరి. వారు ఆదివారమున పెందలకడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి వద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొరలించినని ఒకరితో ఒకరు చెప్పుకొంచుండ్రి. వారు కనులెత్తి చూడగా రాయి పొరలింపబడి ఇండుట చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించి చూస్తే, కాబట్టి కొంతమంది ప్రియులైనటువంటి వారు యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువను దగ్గరగా చూసినటువంటి వారు, యేసుక్రీస్తు ప్రభు వారిని నిశ్చయమైనటువంటి హృదయంతో వెంబడించినటువంటి వారు మరలా తిరిగి వస్తున్నారు. కాబట్టి ఈ దినము మరి ఆయనకి సుగంధ ద్రవ్యములతోటి స్తుతి ఆరాధన అర్పించాలనేటువంటి ఆశతోటి ఆదివారమునే ఉదయమునే పెందలకడనే వారు లేచి బయలుదేరి వస్తున్నట్లుగా దేవుని వాక్యంలో చూస్తాం. కాబట్టి ఏమి గమనిస్తూ వస్తున్నారు అక్కడ వారిని చూస్తే, వారు రాగానే ఏమైందంట 3వ వచనంలో, సమాధి ద్వారం నుండి మన కొరకు ఆ రాయిని ఎవడు పొర్లించినని ఒకరితో ఒకరు చెప్పు. కాబట్టి వారు ఆ దగ్గరికి అంత దూరము రాకముందే ఆ యొక్క ద్వారం ఎదుర్కొన్నటువంటి రాయిని పొర్లించినట్లుగా వారు చూస్తూ వచ్చినారు. కాబట్టి అందుకని వారు చెప్పుకునే మాట ఏంటంటే, మన కొరకు ఆ యొక్క సమాధి రాయిని ఎవరు తొలగించినారు. వాస్తవానికి వారు ఏదో ప్రయత్నం చేయాలనుకున్నారేమో, కానీ అక్కడికి రాకముందుకే వారు గమనించి చూచినప్పుడు ఆ రాయి పొర్లించబడి ఉండుట గమనిస్తూ వచ్చినారు. అందుకని వారు ఏం చెప్పుకున్నారు, వారు సమాధి ద్వారం నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించినని ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారు. కానీ మరి చూసినట్లయితే 4వ వచనంలో అద్భుతమైనటువంటి రీతిగా వారు ఆ దృశ్యాన్ని గమనిస్తూ వస్తున్నారు. ఏమైందంట 4వ వచనంలో, వారు కనులెత్తి చూడగా ఆ రాయి పొర్లింపబడి ఉండుట చూచిరి. అంత మాత్రం కాకుండా వారు ఇంకొక విషయాన్ని కూడా గమనించినారంటే ఏంటంట, ఆ రాయి ఎంతో పెద్దది. అంటే ఉద్దేశాన్ని మనం ఇక్కడ గమనించి చూస్తే, వారి దగ్గరికి రాకముందే వారి యొక్క ఆలోచన ఏంటంటే, ఈ రాయిని ఎవరు తీస్తారు,
సుగంధ ద్రవ్యములు ఉన్నాయి, మంచిదే. ప్రభువుని ఆరాధించాలి, మంచిదే. కానీ ఈ రాయిని ఎవరు తరలిస్తారు అనేటువంటి సందేహం వారిలో ఉంటా వస్తుంది. కాబట్టి వారు దగ్గరికి వచ్చేసరికి, కాబట్టి మన కొరకు ఎవరు ఈ రాయిని తీస్తారు అనేటువంటి ప్రశ్న. కాబట్టి ఇట్లాగా ప్రశ్నతోటి వచ్చినటువంటి వారి యొక్క జీవితాల్లో దగ్గరకు వచ్చి కనులెత్తి చూడగా ఏం కనిపిస్తుందంట? వారు కనులెత్తి చూడగా రాయి పొర్లింపబడినటువంటి చూచింది. తర్వాత రెండోది ఏం చూస్తున్నారంటే, ఏదో పొర్లించినారులే అని చెప్పి చెప్పట్లేదు, కానీ ఏం గమనిస్తున్నారంట? ఆ రాయి ఎంతో పెద్దది. కాబట్టి ఇట్లాంటి స్థితిని మనం ఇక్కడ గమనిస్తాం. కాబట్టి ఇక్కడ మనము చాలా వాస్తవమైనటువంటి సంగతిని, ఆ యొక్క ఆత్మీయమైనటువంటి సంగతిని బాగా గమనించి చూడాలి. కాబట్టి మొన్నటి దినాన ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తూ వచ్చినాను. పాపి అయినటువంటి మనుషుడు, పరిశుద్ధులైనటువంటి దేవుడు ఇద్దరు ఐక్యము చేయబడాలంటే ఏం కావాలని చెప్పినాము? ఏం కావాలని చెప్పామండి? బలి అనేటువంటిది జరగాల. కాబట్టి పాపి అయినటువంటి మనుషుడు పరిశుద్ధులైనటువంటి దేవుడిని కలుసుకోవాలన్నా, లేదంటే పరిశుద్ధులైనటువంటి దేవుడు పాపి అయినటువంటి మనిషితోటి సావాసము చేయాలన్నా, వాడిని కలుసుకోవాలన్నా, వాడితో నివాసము చేయాలంటే మధ్యలో బలిపీఠం అవసరం అనేటువంటి సంగతి మనం ధ్యానిస్తూ వచ్చాము. కాబట్టి ఆ బలిపీఠం మీద ఆ బలి పశువు బలి గావించబడినప్పుడు ఈ పరిశుద్ధులైనటువంటి దేవుడు పాపి అయినటువంటి మనుషులతో నివాసం చేయడానికి ఇష్టపడినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ వచ్చాము. అదే మాదిరి ఈ పాపి అయినటువంటి మనుషుడు వీడంతో దుర్మార్గుడు, వీడంతో శరీరం యొక్క కార్యములతోటి, ఎన్నో రకాలైనటువంటి ఒత్తిళ్లతోటి, ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలతోటి ఈ మనుషుడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడంటే ఆ యొక్క దేవాదేవుని వెంబడించే విషయంలో వెనకాడుతూనే ఉంటాడు. ఈ పాపి అయినటువంటి మనుషుడు ఆ యొక్క బలి ద్వారా దేవుని యొద్దకు రావడానికి అవకాశము ఉంది, అవకాశము అనేటువంటి ద్వారము తెరవబడతా వచ్చింది. కానీ ఆ ద్వారంలో ప్రవేశించినప్పుడు ఆ మనిషిని యొక్క జీవితంలో గమనించి చూసేది ఏంటంటే, వాని యొక్క జీవితం అంతా కూడా ఎన్నో రకాలైనటువంటి అభిప్రాయాలు, ఎన్నో రకాలైనటువంటి శోధనలు, ఎన్నో రకాలైనటువంటి తలంపులతోటి, శరీరం యొక్క కార్యములతోటి తన యొక్క జీవితంలో ఆ దేవుణ్ణి కలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా వానికి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు గురవుతూ వస్తూ ఉంటాయి. ఇప్పుడు అర్థమవుతుందని చెప్పింది. పాపి అయినటువంటి మనుషుడు, పరిశుద్ధులైనటువంటి దేవుడు, వీరిద్దరి యొక్క సహవాసం కొరకై మధ్యలో బలి అనేది ఏమొచ్చింది? బలి గావించబడతా వచ్చింది. అదే ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు కలువరి శిలువలో బలిని గావించడం చేత వారిద్దరు ఐక్యపరచబడుతూ వచ్చినారు. అంటే వారిద్దరికి మధ్యనటువంటి ఆ యొక్క అడ్డు అనేటువంటిది తొలగించబడతా వచ్చింది. తొలగించబడిన తర్వాత ఇప్పుడు ఏమైంది? ఐక్యత చేయబడినారు, మంచిదే. ఈ ఐక్యత చేయబడినటువంటి ఇద్దరు మనుషులు, లేదంటే పరిశుద్ధులైనటువంటి దేవుడు, పాపి అయినటువంటి మనుషుడు ఇద్దరు కూడా ఐక్యత పరచబడిన తర్వాత ఈ మనుషుడు ఏం చేయాలా? దేవునితో సహవాసం చేయాలా. ఈ మనుషుడు ఇప్పుడు ఏం కావాలా? ఆ దేవుని వెంబడించాలా. ఈ మనుషుడు, ఈ పాపి అయినటువంటి దుర్మార్గంగా జీవించినటువంటి ఈ మనుషుని యొక్క పాపములు పరిహరించబడినప్పటి దగ్గర నుంచి ఆ దేవుని ఏం చేయాలా? వెంబడించాలా. ఈ వెంబడించేటటువంటిదే ఒక జీవితము, లేదంటే ఒక ప్రయాణము. కాబట్టి ఈ ప్రయాణంలో, ఈ మార్గంలో ఈ పాపి అయినటువంటి మనిషిని యొక్క ఆలోచన ఏమవుతుంది తెలుసా? ఊరికే మారిపోతూ ఉంటుంది. అర్థమవుతుందండి? ఊరికే మారిపోతుంది. ఈరోజు రక్షణ పొందిన అని చెప్తాడు, రేపై మళ్ళీ తను చేయాల్సినటువంటి పనిని చేస్తాడు. ఈరోజు దేవుని వెంబడించిన అని చెప్తాడు, తర్వాత తన యొక్క సంగతంతో మారిపోతుంది. ఈరోజు దేవుని మందిరంలో కూర్చుంటాడు, బల తీసుకుంటాడు, అంతా బాగానే ఉంటుంది. కానీ తర్వాత శత్రువు సాతాను వాడిని ఎత్తుకొనిపోయేదిగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆ యొక్క మార్గంలోనికి వచ్చేదాని కొరకు శిలువ కార్యము దగ్గర చేస్తూ వచ్చింది. ఇప్పుడు మార్గంలోకి వచ్చిన తర్వాత నుంచి ఏమి కావాలంటే నడిపించబడేటటువంటి అనుభవం కావాలి. ఆ యొక్క మార్గంలో దేవునితో సహవాసం చేయగలిగినటువంటి గొప్ప శక్తి, బలము తనకు అనుగ్రహించబడాలి. కాబట్టి పాపి అయినటువంటి మనుషుడు దేవునితోటి ఆ యొక్క విమోచన గావించబడి దేవునితో జీవితాన్ని ఆరంభించాలని కోరుతూ వస్తాడు. కానీ కోరినటువంటి మనిషిని యొక్క జీవితంలో ఏం జరుగుతుంది తెలుసండి? ఆ వెంబడించే విషయంలో ప్రతిసారి తొలగిపోతూ వస్తాడు, ప్రతిసారి కూడా పడిపోతూ వస్తాడు, ప్రతిసారి కూడా జారిపోతూ వస్తాడు, ప్రతిసారి కూడా ఆ యొక్క శత్రువు సాతానుడికి లొంగిపోతూ వస్తాడు. ఏమాత్రం కూడా ఆ యొక్క శత్రువుని, సాతాను యొక్క కార్యములను వాడు ఏమాత్రం కూడా
మరి జయించలేనటువంటి మనుషుడిగా ఆ పాపి అయినటువంటి మనుషుని యొక్క జీవితం ఆ రీతిగా ఉంటూ వస్తుంది. కాబట్టి ఇప్పుడు వానికి ఏమి కావాలంటే మరలా ఒక అడ్డు రాయి తొలగించబడాలా. అర్థమవుతుందండి? పాపాల విషయంలో ఒక అడ్డు రాయి వచ్చింది, లేదంటే అడ్డు గోడ వచ్చింది. దాన్ని ఏం చేసినాడు? బలి ద్వారా తీసివేస్తూ వచ్చినాడు. బాగానే ఉంది, కానీ మరలా జీవితము దేవునితో ఆరంభించిన నాటి నుంచి మరలా ఏమొస్తున్నాయి అంటే మరలా అడ్డు వస్తూ ఉంది. మంచిదే తీర్మానం చేస్తూ వచ్చినారు, ఆ రీతిగా నడవాలని కోరుతూ వచ్చినాడు. కానీ నడిచేటటువంటి ఈ ప్రయాణంలో వచ్చేటటువంటి బాధలు కావచ్చు, బలహీనతలు కావచ్చు, శోధనలు కావచ్చు, ఇరుకులు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, అనేక రకాలైనటువంటి పరిస్థితులు మనిషిని ఎక్కడ తీసుకొని పోతున్నాయి అంటే మరలా దేవునికి దూరస్తుడిగా తీసుకొని పోతూ వస్తున్నాయి. మరలా పరిస్థితులన్నీ కూడా ఒక అడ్డు రాయి వలె వస్తున్నాయి. అందుకనే వారు ఆత్మీయ స్థితితో చూడగలుగుతూ వచ్చినారు. ఏమిటంటే ఆత్మీయ స్థితిలో ఏం చూస్తున్నారంటే ఆ రాయి ఎట్లా ఉందంట? పెద్దది. కాబట్టి వారు అంతేకాని చెప్పుకుంటున్నారు. ఆ దగ్గరకు రాగానే ఆ సమాధి ద్వారం దగ్గర 3వ వచనం చూడండి. సూర్యోదయం అయినప్పుడు సమాధి ఎదుకు వచ్చుచుండగా సమాధి ద్వారం నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొనిచుండ్రు. ఎందుకు చెప్పుకున్నారు ఆ మాట? వారు ఆరాధించడానికి వెళ్తున్నారు, సిద్ధపడి సుగంధ ద్రవ్యములు చేత పట్టుకొని ప్రభువును ఆరాధించాలని కోరి ఇష్టపడి వెళ్తున్నారు. కానీ మార్గ మధ్యంలోకి వెళ్ళిన తర్వాత వారికి ఉన్నటువంటి ఒక సందేశం ఏంటంటే, ఆనాడు శుక్రవారం రోజు ఆయన్ని సమాధి చేస్తూ వచ్చినప్పుడు ఒక పెద్ద బండరాయిని అడ్డుగా పెట్టినారు కదా. ఇప్పుడు ఆ సమాధి ద్వారం నుండి మన కొరకు ఆ రాయిని ఎవరు తీసివేస్తారు? ఇది పెద్ద సమస్య. కాబట్టి ఆత్మీయ జీవితంలో మనం గమనించి చూస్తే, కాబట్టి ఇట్లాంటి అడ్డంకులు వస్తాయి. కాబట్టి ఇట్లాంటి అడ్డంకులు ఎట్లా ఉన్నాయంటే అదొక పెద్ద బండరాయి. ఆ రాయిని ఇప్పుడు ఎవరు తీస్తారు? ఎవరు తీయాలి? కాబట్టి ఉదయకాల సమయంలో ఆ ప్రశ్నకి కనుక అర్థము తెలిస్తే, ఆ ప్రశ్నకు సరైనటువంటి సమాధానం కనుక మన యొక్క జీవితంలో ఆత్మీయంగా నేర్చుకోగలిగితే అది నిజమైనటువంటి ఈస్టర్ అనేటువంటి పండుగ. కాబట్టి ఈ బండ అనేటువంటిది మనిషిని యొక్క జీవితంలో అది ఎంతో గొప్పదిగా ఉంటూ వస్తుంది. అందుకని అంత పెద్ద మాట పరిశుద్ధాత్మ దేవుడు వాడుతూ వచ్చినాడు. ఆ రాయి ఎంతో పెద్దది. మనుషులు ఆ రాయిని తొలగించడము అసాధ్యమైనటువంటిదిగా దేవుని వాక్యంలో అట్లాంటి ఆత్మీయ అర్థాన్ని తీసుకుని వచ్చేదిగా పరిశుద్ధాత్మ దేవుడు రాస్తూ వచ్చినాడు. కాబట్టి ఆ రాయిని మన కొరకు ఎవరు తీస్తారు? కాబట్టి ఇట్లాంటి సందేహంతో వారు ముందుకు వస్తూ ఉంటున్నారు. కానీ 4వ వచనంలో దగ్గరికి చూసేసరికి ఏమవుతా వచ్చిందంట? వారు కనులెత్తి చూడగా ఏం జరిగిందంట? ఆ రాయి పొర్లించబడినట్టు చూచిరి, అది ఎంతో పెద్దది. కాబట్టి ఒక అద్భుత ఆశ్చర్యమైనటువంటి కార్యాన్ని వారు చూడగలుగుతూ వచ్చినారు. ఏంటంటే ఆ యొక్క వారు కనులెత్తి చూచినప్పుడు రాయి పొర్లించబడతా వచ్చింది. కాబట్టి ఈ రీతిగా రాయి అనేటువంటిది పొర్లించబడతా వచ్చింది. కాబట్టి ఇందాక చెప్పుకున్నట్లుగా ఈ రాయి ఎంతో ప్రాముఖ్యమైనటువంటి, ఎంతో పెద్దది. ఈ రాయి అనేటువంటిది మన యొక్క జీవితాల్లో అనేక రకాలైనటువంటి పరిస్థితుల్ని ఈ సాదృశ్యంగా ఈ రాయి ఒక అడ్డుబండలాగా మరలా దేవునితోటి సహవాసము, లేదంటే దేవునితో నడిచేటటువంటి స్థితిని నీకు నాకు కూడా అది అడ్డుబండలాగా ఉంటూ వస్తుంది. కాబట్టి ఆ అడ్డుబండని నీవు నేను తీసివేయలేరు. ఈ లోకంలో మనుషులు ఎవరు తీసివేయలేరు. ఈ లోకంలో ఉన్నటువంటి ఎవరు కూడా శాతకానటువంటి వారి ఆ కారణం బట్టి వారు చెప్తా వచ్చినారు, మన కొరకు ఎవడు ఈ రాయిని పొర్లించగలడు. కాబట్టి ఆ దేవాది దేవుడే ఏం చేస్తూ వచ్చినాడు? ఆ రాయిని పొర్లిస్తూ వచ్చినాడు. ఆ రాయిని పొర్లించడం ద్వారా ఏం జరుగుతూ వస్తుంది అనేటువంటి సంగతుల్ని మనం కొన్ని ధ్యానించుకొని ఆ రీతిగా ప్రభువుని ఆరాధిస్తాం. చూడండి, ఎందుకు ఇట్లాంటి సంగతి మనం చూస్తున్నామంటే, మరి ఇందాక చెప్పుకున్నట్లుగా మన యొక్క పరిస్థితులన్నీ కూడా వేరుగా ఉంటాయి. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26:31. మత్తయి సువార్త 26:31.
నేను లేచిన తరువాత నీకంటే ముందుగా గలిలయకు వెళ్ళేదను నేను. అందుకు పేతురు, ఈ విషయమై అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడునూ అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా, యేసు అతన్ని చూచి, ఈ రాత్రి కోడి కూయక మునిపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని నీతో నిశ్చయంగా చెప్పుచున్నానెను. పేతురు ఆయనను చూచి, నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరగనని చెప్పనలేదు. అదే ప్రకారము శిష్యులందరూ. కాబట్టి ఇక్కడ సందర్భాన్ని మనము జాగ్రత్తగా చూడాలి. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతూ వస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు 31వ వచనంలో? అప్పుడు యేసు వారిని చూచి, ఎవరిని చూచి? శిష్యులైనటువంటి 12 మందిని, ఒకళ్ళిద్దరిని కూడా కాదండి, శిష్యులైనటువంటి 12 మందిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడుతురు. ఎలాగనగా గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదిరిపోవనని రాయబడి ఉన్నది కదా. నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళేదను అని చెప్పాను. కాబట్టి ఈ మాట చెప్పినప్పుడు శిష్యులు ఏం చెప్పాలో తెలుసా? ఏం చెప్పాలా? మీరు చెప్పండి, ఏం చెప్పాలా? యేసుక్రీస్తు ప్రభువారు 12 మంది శిష్యులను పిలిపించుకొని ఆ రాత్రి సమయంలో ఒక ప్రత్యేకమైనటువంటి మాట చెప్పినాడు. ఏమని? ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతర పడతారు. అయితే ఒక రోజు వస్తుంది, ఆ రోజు నేను ఏం చేస్తాను? మీకంటే ముందుగా గలిలయకు వెళ్తా అని చెప్పినాడు. అప్పుడు ఏం చెప్పాలా? శిష్యులందరూ ఏం చెప్పాలా? సరే ప్రభువా, నీ చిత్తమే జరుగునంటే అయిపోతుంది. ఒకటే మాట. ఏం చెప్పినారు? ప్రత్యేకంగా పేదల విషయాన్ని గమనించండి. ఏం చెప్పినాడు ఆయన? నీతో కూడా సావవలసి వచ్చినా కానీ నేను మాత్రం ఎప్పుడూ కూడా విడిచిపెట్టను. కాబట్టి ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సిన సంగతి ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులందరినీ కూడా పిలుస్తూ వచ్చినాడు. కాబట్టి రకరకాలుగా పిలుస్తూ వచ్చినారు. ఆ యొక్క చేపలు పట్టేటటువంటి మనుషులైనటువంటి వారిని పిలుస్తూ వస్తున్నాడు. ఆ యొక్క అధికారిగా పనిచేసేటటువంటి పిలుస్తూ వచ్చినారు. కాబట్టి ఈ విధంగా 12 మంది శిష్యుల్ని 12 రీతులుగా ఆయా సందర్భాల్లో వారి యొక్క సొంత వృత్తిలో కొనసాగుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా వారిని పిలుస్తూ వచ్చినారు. ఇదిగో నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలరుగా చేస్తానని చెప్పినాడు. కాబట్టి మనుషులు పట్టు జాలరుగా చేస్తానని పిలిచినప్పుడు వారు దేవుణ్ణి వెంబడించడానికి ఇష్టపడుతూ వచ్చినారు. కాబట్టి వెంటనే వారి యొక్క తమ యొక్క వలలను విడిచిపెట్టి, వారి యొక్క తల్లిదండ్రులను విడిచిపెట్టి, వారి యొక్క ఊరిని విడిచిపెట్టి, వారికి ఉన్నటువంటి పరిస్థితులన్నింటిని విడిచిపెట్టి ఉన్న పాటున యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించడానికి ఏం చేసినారు? తీర్మానిస్తూ వచ్చినారు. అందుకే ఎట్లాంటి డౌట్ లేదు ఇంకా అసలు. కాబట్టి ఆ దినము ఆరంభిస్తున్నారు యేసుక్రీస్తు ప్రభుతోటి. ఆరంభించి దినాలు గడుస్తూ వస్తున్నాయి. అయ్యా నువ్వు ఎక్కడ ఉన్నావు అంటే, దేవునితో నివాసము, దేవునితో తినుట, దేవునితో త్రాగుట, దేవునితో సహవాసం చేయుట, దేవుని వెంబడించుట, దేవునితోటే 24 గంటల జీవితం అంతా కూడా వేరే పని లేదు. అట్లాంటి స్థితిలో శిష్యులైనటువంటి వారు తమ యొక్క యాత్రా జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభుతో ఆరంభించి కొనసాగిస్తున్నటువంటి దినాలవి. ఇందాకే చెప్తూ వచ్చినాను ఒక మాట. ఏం చెప్పినాను? ఎప్పుడైతే ఆ రీతిగా రక్షణ యొక్క అనుభవంలోకి వచ్చి జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభుతో ఆరంభించినప్పుడు ఏమొస్తుందని చెప్పినాను? ఏమొస్తాయని చెప్పినానండి? ఏమొస్తాయి అంటే అన్నీ వస్తాయి. శ్రమ కావచ్చు, నింద కావచ్చు, అవమానం కావచ్చు, సిగ్గు కావచ్చు, నిరుత్సాహం కావచ్చు, ఓటమి కావచ్చు, రకరకాలైనటువంటి పరిస్థితులు కావచ్చు, మరణం కావచ్చు. ఈ విధంగా రకరకాలైనటువంటి పరిస్థితులు ఎప్పుడు వస్తాయి? దేవునితో నీవు జీవితం ఆరంభించినప్పుడు, అప్పటి నుంచి మొదలై నీ జీవితం కొనసాగించాలని నువ్వు ప్రయత్నం చేస్తున్నప్పుడు అనేక రకాలైనటువంటి పరిస్థితులన్నీ కూడా వస్తాయి. ఈ పరిస్థితులన్నింటినీ ఒకసారి చూసుకుంటే అవి ఎట్లా ఉంటాయి అంటే ఒక పెద్ద బండ రాయి వలె కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి అట్లా 12 మంది యొక్క శిష్యుల యొక్క జీవితాలు ఆ రీతిగా కొనసాగించబడుతున్నాయి. దేవునితోటి ఆనందంగా కొనసాగించబడుతూ వస్తున్నాయి. అయితే ఒక దినం వచ్చింది వారి యొక్క జీవితంలో. ఆ దినం రాకముందే దేవుడు ఏం చెప్పినాడంటే, మత్తయి సువార్త 26:31 ఒక చిన్న హెచ్చరిక చేస్తూ వచ్చినాడు. ఏమని? ఈ రాత్రి అందు నా విషయమై మీరందరూ కూడా ఏం చేస్తారు? అభ్యంతర పడతారు. కారణం ఏంటంట? గొర్రెల కాపరిని వారు కొడతారు. గొర్రెల కాపరిని ఎప్పుడైతే కొడతారో ఈ గొర్రెలన్నీ కూడా ఏమైపోతాయంట? చెదిరిపోతాయి అని చెప్పినప్పుడు ఏం చేయాలండి?
దాన్ని అంగీకరించాలా, దాన్ని ఒప్పుకోవాలి, దాని కొరకే ఏమి చేయాలో అది చేయాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతూ వచ్చిందంట, ఎప్పుడైతే ఈ మాట చెప్పినప్పుడు ఒక ఆయన లేచినాడు. చూడండి ఆయన ఎంత బాగా మాట్లాడుకుంటున్నాం. 32 వచ్చినాము, 33, 26, 33. కాబట్టి ఈ 12 మందిలో ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి ఆయన అందరికంటే ముందుగా వచ్చి 3వ వచనంలో 33 ఏం చెప్తున్నాడు, అందుకు పేతురు నీ విషయమై అందరూ అభ్యంతరం పడినను. యేసుక్రీస్తు ప్రభువారు ఆ రాత్రి 31వ వచనంలో ఏం చెప్పినారు, ఈ రాత్రి నా విషయమై మీరందరూ. ఇప్పుడు ఎవరి మాట గొప్పది? యేసుక్రీస్తు ప్రభువారు రాత్రి కాలంలో 12 మంది శిష్యులు ఎదుట ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతర పడుదురని చెప్తున్నాడు. 33వ వచనంలో పేతురు అనబడినటువంటి ఒక శిష్యుడు ఆయన ప్రాముఖ్యముగా ఒక మాట చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? శిష్యులందరూ కూడా అభ్యంతర పడినను నేను మాత్రం అభ్యంతరం పడను. రెండోది ఏం చెప్తున్నాడు చూడండి, 34. యేసు అతను చూసి ఈ రాత్రి కోడి వేగు మునుపు నీవు నన్ను ఎరుగమని ముమ్మారు చెప్పుదని నీతో నిశ్చయంగా చెప్పుతున్నాను. అందుకు పేతురు చూచి నేను నీతో కూడా సావవలసి వచ్చినను నేను ఎరుగునని. కాబట్టి ఒకవేళ మరణమే నా మీదకి వచ్చినప్పటికి కూడా నేను నిన్ను ఎరుగను అనేటువంటి మాటను నా నోటి ద్వారా చెప్పనని చెప్పినాడు. కాబట్టి ఇవన్నీ విషయములు ఎందుకు ధ్యానిస్తున్నామంటే ఆత్మీయ జీవితంలో ఇవన్నీ కూడా ఎంతో ప్రాముఖ్యమైనటువంటివి, వాస్తవమైనటువంటివి, మన జీవితాల్లో మనము అనుభవించేటటువంటి సంగతులై ఉంటూ వస్తున్నాయి. ఈ భూమి మీద ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించాలని కోరి ఇష్టపడి దేవుని అంగీకరించి పాప క్షమాపణ పొంది మారు మనసు పొంది దేవుని వెంబడించాలని కోరి ఇష్టపడి దేవునితో సావాసం చేయాలని జీవితాన్ని ఎవరైతే ఆరంభిస్తారో వారందరికీ కూడా ఈ దినం ఎంతో ప్రత్యేకమైనటువంటిది. కారణం ఏంటంటే ఆరంభించినటువంటి నాటి నుంచి వారి యొక్క జీవితంలో అనేకమైనటువంటి రకాలైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. అందుట్లో మనం ప్రాముఖ్యంగా మన సొంత జీవితాల కంటే కూడా ఈ పేతురు అనబడినటువంటి వ్యక్తి యొక్క జీవితాన్ని మనము పరిశీలనగా దేవుని వాక్యంలో చూస్తే ఆ యొక్క ప్రధానమైనటువంటి శిష్యుని యొక్క జీవితంలో కూడా ఒక సంఘటన తీసుకొని రాబడుతూ వస్తుంది. ఈ సంఘటనతో ఆయనలోకి ఏమవుతా వచ్చిందంటే ఆ రాత్రి దేవుడు చెప్పినటువంటి గడియ రానే వచ్చేసింది. చూడండి, ఇదే మత్తయి సువార్త 26 వచ్చాను. మత్తయి సువార్త 26 వచ్చాను 57 నుంచి చూడండి. యేసుని పట్టుకుని వారు చాలండి. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే ఆ రాత్రి రానే వచ్చింది, ఆ సమయము రానే వచ్చింది, ఆ గడియ రానే వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారు అప్పగించబడుతూ వచ్చినాడు. ఆయన ఇప్పుడు ప్రధాన యాజకుడు ఉన్నటువంటి ఆ యొక్క కయాఫ యొద్దకు తీసుకొని వెళతా వస్తున్నప్పుడు పేతురు గారి యొక్క జీవితాన్ని మనం గమనించి చూస్తే అక్కడ శాస్త్రములు పెద్దలు కూడి ఉండి పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటి వరకు ఆయనను దూరము నుండి వెంబడించి లోపలికి పోయి దీని అంతమేమో చూడవలనని బండరోతో కూడా కూర్చుండెను. కాబట్టి ఒక మాట ఇక్కడ మనము చాలా స్పష్టంగా రాయబడినటువంటి మాటను మనము గమనించాలి. కాబట్టి ఆ యొక్క శిష్యుడు పేతురు అనబడినటువంటి వ్యక్తి జీవితాన్ని మంచిగా చక్కగా ఆరంభించి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువుతో జీవితం కొనసాగించబడుతున్నప్పుడు తన యొక్క జీవితంలో ఒక బండరాయి లాంటి సంగతులు అనేకము ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నాయి. ఇట్లాంటి సంగతులు వస్తున్నప్పుడు తన యొక్క జీవితం ఏమవుతుందనేటువంటి విషయాన్ని మనం గమనిస్తుంటున్నాం. కాబట్టి ఈ రీతిగా ఇదంతా వాస్తవికమైనటువంటి సంగతి, అంటే నీ నా జీవితంలో ఇదంతా సత్యము. కాబట్టి ఆ సత్యం ఏంటనేటువంటి విషయాన్ని ఆత్మీయంగా వ్యతిరేక జీవితంతో మనము సరిపోల్చుకోవాలి.
కాబట్టి ఇప్పుడు పేతురు ఏం చేస్తున్నాడు? నీతో కూడా సావవలసి వచ్చినప్పటికి కూడా అని చెప్పినటువంటి వ్యక్తి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క 58వ వచనంలో చెప్పినాడు, పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటి వరకు ఆయనను దూరం నుండి వెంబడిస్తూ వచ్చినాడు. ఎందుకు దగ్గర నుంచి వెంబడించట్లేదు? ఇందాక చెప్పినాడు కదా, చదువుకున్నప్పుడు ఏం చెప్పినాడు? నీతో కూడా సావవలసి వచ్చినప్పటికి కూడా నేనేం చేస్తాను? విడిచిపెట్టను. మరి ఇప్పుడే ప్రధాన యాజకుని ఇంటి దగ్గరకు తీసుకెళ్ళి లోపలికి తీసుకెళ్తున్నప్పుడు ఆయన దూరం నుండి వెంబడించవలసిన అవసరత ఏంటి? అవసరత అంటే ఏం లేదు. ఒక మనిషి దూరంగా ఉంటున్నాడంటే దాని అర్థం ఏంటి? ఒక వ్యక్తి లేదంటే ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని వెంబడించాలనుకోండి, ఆయన కంటే ముందు పోతాడా లేదంటే ఆయనతో పాటు పోతాడా? ఏం చేస్తాడు? ఒక మనిషికి ఒక సందేహం అనేది కలిగింది అనుకోండి ఒక వ్యక్తి మీద, ఏం చేస్తాడు? ఇప్పుడు నా యొక్క స్నేహితుడి మీద నాకు సందేహం కలిగింది, వాడు చేసే పనులు ఏంటో నాకు తెలియట్లేదు, నేనేం చేయాలి? అప్పుడు నేను వాడిని సందేహించాలా? ఏం చేయాలి? అప్పుడు ఏం చేయాలా? వాడికి తెలియకుండా వెంబడించాలి, అంతే, అంతకు మించి ఏం లేదు. అర్థమవుతుందండి? వాడి గురించి నాకు సందేహం కలిగింది, దెర్ ఈజ్ ఎ డౌట్ ఇన్ మై మైండ్, వాడిని వెంబడించాలి. ఇప్పుడు వెంబడించినప్పుడు ఎట్లా వెంబడిస్తాం? వాడికి తెలిసినట్టు వెంబడిస్తామా? ఇవన్నీ కూడా మనకు బాగా తెలిసినటువంటి అనుభవం ఉన్నటువంటిది. ఒక వ్యక్తి మీద మనకి ఎప్పుడైతే సందేహం కలిగిందో ఆ వ్యక్తిని మనం పట్టుకోవాలా. అప్పుడు మనం ఏం చేస్తాం? ఆ వ్యక్తిని పట్టుకోవాలంటే ఆ వ్యక్తి వెనకాల మనం ప్రయాణం చేస్తూ ఉంటాం. ఎట్లా ప్రయాణం చేస్తాము? ఒక దొంగ వలె వాడికి ఎక్కడ కనిపించకుండా వాడిని పట్టుకోవాలా. ఎందుకు? మనలో ఒక సందేహం వచ్చింది, ఏంటంటే వాడు చేసేది ఏంటిది మనకు తెలియాలా. ఇవన్నీ కూడా ప్రతిదినము మనం చేసేటటువంటి పనులే. కాబట్టి అట్లాగే పేతురు యొక్క జీవితంలో ఇప్పుడు ఏం ఆరంభించబడతా వచ్చిందంటే యేసుక్రీస్తు ప్రభువుని దూరం నుంచి వెంబడించినటువంటి స్థాయిలోనికి దిగజారినాడు. అర్థమైనా? మొట్టమొదటి బలహీనత, ప్రమాదం ఎక్కడ వచ్చిందంటే ఇక్కడే ఆరంభమవుతా వచ్చింది. రాత్రి అంతా ఎక్కడున్నాడు? యేసు ప్రభు పక్కనే. శిష్యులందరికంటే 12 మందిలో నేనే ప్రధానమైనటువంటి శిష్యుడు అనేటువంటిగా 12 మంది కూడా నోరు తెరవకపోతే ఈయన ఒక్కడే నోరు తెరిచి మాట్లాడుతున్నాడు. అంతగా కౌగిలించుకునేటటువంటి వ్యక్తి మొట్టమొదటిగా తన యొక్క జీవితంలో చూడగలిగినటువంటి ఒక అపాయము లేదంటే ఒక బలహీనత తన యొక్క జీవితంలోనే తీసుకురాబడిన సంగతి ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువుతోటి సమానముగా ఆయన వెంబడించలేనటువంటి స్థితిని గమనిస్తున్నాం. కారణం ఏంటి తెలుసా? సందేహం. దేర్ ఈజ్ ఎ డౌట్. ఎందుకు వచ్చింది అనుమానము, డౌట్, సందేహం ఎందుకు వచ్చింది ఆయనకి? ఒకటే, ఏం లేదు. ఆయనతో పాటు కూడా నన్ను ఏం చేస్తారు? ఎందుకు సందేహం వచ్చింది? ఆయనతో పాటు కూడా నన్ను ఏం చేస్తారు? సిలువ వేస్తారు. ఈ ఒక్క సందేహము, ఈ ఒక్క డౌట్ అతను ఏం చేస్తుంది తెలుసా? పేతురు అనేటువంటి జీవితాన్ని వెనక్కి లాగేస్తూ ఉంది. కాబట్టి పేతురు యొక్క జీవితంలో ఆత్మీయ జీవితము సరిగా ఆరంభించి కొనసాగుతున్నటువంటి దినాల్లో ఆ యొక్క పేతురు యొక్క జీవితంలో ఒక బండరాయి, అడ్డు రాయి తగ్గుతూ వచ్చింది. అదే ఏంటి తెలుసా? సందేహము. ఎవరి మీద? దేవుని మీద సందేహం. కాబట్టి ఇది మొట్టమొదటిగా తన యొక్క జీవితంలో ఒక అడ్డురాయి దేవుణ్ణి వెంబడించడానికి ఆయనకు అడ్డుగా వస్తుంది. ఆ కారణం బట్టి దూరంగా వెంబడించడానికి ఇష్టపడుతూ వస్తున్నాడు. తర్వాత రెండోదిగా చూస్తాం, చూడండి 59 మంచి భాగం లేదంటే 60 వచ్చిన చూడండి. దానిని కట్టగలనని చెప్పినది. ప్రధాన యాజకుడు లేచి, నీ ఉత్తరం ఏమీ చెప్పవా? మీరు నీ మీద పట్టుకున్న సాక్ష్యం ఏమని అడగగా యేసు ఊరకుండెను. అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూసి,
నీవు దేవుని కుమారుడైన క్రీస్తువు అయితే ఆ మాట మాతో చెప్పుమని. చాలండి, ఒకసారి 66 నుంచి చదవండి. మీకేమి తోచున్నదని అడిగాను. అందుకు వారు, వీడు మరణమునకు పాత్రుడని. అప్పుడు వారు ఆయన ముఖము మీద ఉమ్మివేసి ఆయనను గుద్దిరి. కొందరు ఆయనను అరచేతులతో కొట్టి, క్రీస్తు నిన్ను కొట్టిన వాడే. చాలండి. కాబట్టి ఇక్కడ చూస్తే 66లో ఏం గమనిస్తున్నాం? మీకేమి తోచుతున్నదని అడిగింది. అందుకు వారు, వీడు మరణముకు పాత్రుడని. అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్మి వేసి ఆయన ఏం చేస్తూ వస్తున్నారు? గుద్దుతూ వస్తున్నారు. కాబట్టి రెండోదిగా తన యొక్క జీవితంలో మనం చూసేది ఏంటంటే, ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువు వారి మీద అబద్ధముగా సాక్షులు నిలుస్తూ వచ్చినారు. రెండోదిగా అబద్ధముగా సాక్షులు లేకడమే కాకుండా ఇప్పుడు ఆయన ఏం చేస్తూ వస్తున్నారు? అవమానించి మరి కొడుతూ ఎంతగానో బాధిస్తుండగా ఇవంతా కూడా పేదలు ఏం చేస్తాడు తెలుసా? అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తున్నప్పుడు తనకి కలిగినటువంటి సంగతిని మనం గమనించి చూస్తే తన యొక్క జీవితంలో ఒకటి ఆరంభించబడతా వస్తుంది. ఏమిటి అంటే నిరుత్సాహము. ఎప్పుడైతే ఇట్లాంటి భయంకరమైనటువంటి రీతిలో యేసుక్రీస్తు ప్రభువు వారి మీద అబద్ధము యొక్క సాక్ష్యము నిరూపించబడతా వస్తుంది. రెండోది ఏం చేస్తున్నారు? ఆ అబద్ధమైనటువంటి సాక్ష్యాన్ని బట్టి ఆయన మీద ఏం చేస్తున్నారు? ఉమ్మి వేస్తూ గుద్దుతూ ఎంతో బాధాకరంగా ఆయన హింసిస్తూ వస్తున్నారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారి హింసకు గురవుతున్నాడో ఇదంతా ఎక్కడి నుంచి చూస్తున్నాడు? ఆయన ఎక్కడ కూర్చున్నాడ? బండి రోజులతో కూర్చొని ఈ యొక్క సన్నివేశాన్ని అంతటిని కూడా చూస్తూ వస్తుంటున్నాడు. ఈ సన్నివేశాన్ని వీక్షిస్తున్నప్పుడు పేదలకి బలం వస్తుందా? నిరుత్సాహం వస్తుందా? మీరే చెప్పండి. బలం వస్తుందా? నిరుత్సాహం వస్తుందా? ఎందుకు వస్తుంది నిరుత్సాహం? ఇంతకాలం వెంబడించినటువంటి యేసుక్రీస్తు ప్రభు, ఇంతకాలం అద్భుతములు ఆశ్చర్యకార్యములు ఎక్కడికి వెళ్ళినా సరే పూజించబడేటటువంటి ఒక వ్యక్తి ఇప్పుడు ఏం చేయబోతున్నాడు? గొప్పగా పూజించబడినటువంటి వ్యక్తి, గొప్పగా అనేకులు ఎట్లా కిక్కిరిసినటువంటి జన సమూహంతో నిండినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఉన్నత స్థితి ఇప్పుడు ఏమవుతుంది? ఉమ్మి వేస్తూ పిడిగుతులతోటి అవమానమైనటువంటి స్థితిలోనికి తీసుకురాబడినప్పుడు అవన్నీ కూడా తలంచుకుంటూ వస్తున్నాడు. ఒకనాడు అరే గుంపులుగా యేసుక్రీస్తు ప్రభు అట్లా నడిచిపోతే చాలు అనేటువంటి జనము, అట్లాంటి స్థితి ఇప్పుడు ఏమవుతా వచ్చింది? యేసుక్రీస్తు ప్రభు వారిలో అవమానం వచ్చింది. ఈ అవమానాన్ని బట్టి పేతురు యొక్క జీవితంలో బలానికి ధైర్యానికి బదులు ఏమొస్తుందట? నిరుత్సాహం వస్తూ ఉంది. ముందుకు వెళ్ళలేకపోతే వస్తున్నాడు. ఏమాత్రము నిరీక్షణ తన యొక్క జీవితంలో లేదు. ఇట్లాంటి ఒక భయంకరమైనటువంటి పరిస్థితిలో తాను ఆ రీతిగా కొనసాగిస్తూ వస్తున్నాడు. చూడండి, అట్లాగే 69 చూడండి. చూడండి ఇప్పుడు ఏమైంది చూడండి. 69లో ఏమని చెప్తున్నాడు? పేతురు వెలుపుట ముంగిట కూర్చుండగా ఒక చిన్నది అతని యొద్దకు వచ్చి, నీవును గలిలయుడు యేసుతో కూడా ఉండివి కదా. ఈయనకి ఏమవుతుందంటే ఈ పరిస్థితి అంతా చూసిన తర్వాత కాలు చేయట్లేదు. అందుకని ఏం చేస్తాడు? లోపలికి బయటికి తిరుగుతుంటే ఏం చేస్తారంటారంటే జనాలు ఆయన్ని గుర్తుపట్టేసినారు. ఏదో జనసమూహంలో చోటన మూల దాక్కుని ఉంటే అసలు వేరే రకంగా ఉండేది. ఆయన ఏం చేస్తున్నాడంట? పేతురు వెలుపటి ముంగిట కూర్చునిండుట. కాబట్టి ఈ రీతిగా కూర్చున్నప్పుడు ఏం జరుగుతూ వచ్చింది? ఒక చిన్నది అతని యొద్దకు వచ్చి, నీవును గలిలయ అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారితో ఉన్నవాడివే కదా అన్నారు. అంతే. ఇప్పుడు అర్థమవుతుందండి. జనసమూహంలో ఉన్నాడు. ఇప్పుడు ఏమవుతుందంటే ఒక చిన్న పిల్ల పేతురుని గుర్తుపట్టేసింది. గుర్తుపడితే అబ్బా నువ్వు నన్ను గుర్తుపట్టి ఇంత జనసమూహంలో కూడా అని చెప్పి సంతోషం వస్తుంది ఆయనకి. ఇంతమంది చేరొచ్చినారు, ఇంతమంది రోమా సైనికులు ఉన్నారు, ఇంతమందిలో కూడా అబ్బా నేనే పేతురుని భలే గుర్తుపట్టావా అన్నాడా? ఏమని ఫీల్ అవుతుంటాడు లోపల? ఏమంటాడు? ఏమనుకుని ఉంటాడు చెప్పండి? అయ్యో నేను దొరికిపోయానే అనుకుంటాడు. అంతే కదండి. అయ్యో నేను దొరికిపోయాను, నేను రికగ్నైజ్ చేయబడుతూ వచ్చినాను ప్రజలతోటి. అప్పుడు ఏం కలుగుతుంది?
ఏమొస్తుంది మీరు చెప్పండి? ఆ మనుషుడికి ఏమొచ్చి ఉంటుంది? భయం వస్తుంది. కారణం ఏంటి? కారణం ఏంటంటే వారు గుర్తిస్తూ వచ్చినారు, ఈయన కూడా యేసుక్రీస్తు ప్రభువుతోటి తిరిగినటువంటి వెంబడించినటువంటి వ్యక్తి ఇప్పుడు మనకు అందుబాటులోనే ఉన్నాడు అనేటువంటిది వారికి అర్థమైపోయింది. కాబట్టి ఎప్పుడైతే ఆ విషయము వారు గుర్తిస్తూ వచ్చినారో, కాబట్టి ఇది రోమా సైనికుల దగ్గరికి ఈ వర్తమానం కనుక తీసుకొని పోబడితే నా జీవితం అందరితోటి ముగించబడుతుంది అనేటువంటి భయము లోపల కమతా ఉంది. అసలు ఇది ఎట్లా కనిపిస్తుందంటే, ఇది ఒక పెద్ద బండరాయిలాగా తన యొక్క హృదయంతరంగానికి ఎంతో ఇబ్బంది తీసుకుని వస్తా ఉంది. ఇంకా ముందు వచ్చి చూడండి 74. చాలండి. కాబట్టి ఈ రీతి ఇక్కడ చూస్తే 74లో, అందుకంతలో ఆ మనుషుని నేను ఎరుగునని చెప్పి శపించుకున్నట్టుకును ఒట్టి పెట్టుకును మొదలుపెట్టును. అప్పుడు ఏమైందంట? పొడిపిస్తుంది. ఆ రాత్రి కాలంలో యేసుక్రీస్తు ప్రభువు అదే మాట చెప్పినాడు, అయ్యా కోడి కుయ్యకు మునిపే నువ్వేం చెప్తావు? ఆయన అప్పుడు ఏం చెప్పినాడు? నీతో చావవలసి వచ్చినప్పటికి కూడా నేనే మాత్రం కూడా వెనుకాడను. ఇప్పుడు ఏదైతే యేసుక్రీస్తు ప్రభువు నొక్కి పట్టి చెప్పినాడో ఆ విషయము తనలో ఏమవుతా వచ్చింది? అది బయలుపరచబడిన దాన్ని ఆ సంగతి తనలోనే జరుగుతూ వచ్చింది. ఇప్పుడు ఆయన యొక్క పరిస్థితి ఎట్లా ఉంటుంది? మరణ భయము వెంటాడుతూ వస్తుంది. కాబట్టి 4వదిగా చూస్తే తన యొక్క జీవితంలో ఎంతో దుఃఖకరమైనటువంటి సంగతి, ఆ యొక్క మరణము తను వెంబడిస్తూ ఉంది. కారణం ఏంటంటే, తాను ఏదైతే అబద్ధము చెప్తాడని దేవుడు చెప్తాడో ఆ అబద్ధం ఏమైంది? రుజువు చేయబడతా వచ్చింది. చివరిగా 5వదిగా చూస్తే 75, కోడి కుయ్యకు మునుపు నీవు నన్ను ఎరుగని ముమ్మారు చెప్పుకొని వేస్తూ అన్న మాట పేదలు జ్ఞాపకం తెచ్చుకొని వెలుపలకు పోయి సంతాపపడి ఏడ్చెను. 4వదిగా 5వదిగా చూస్తే ఎట్లా ఉందంటే తన పరిస్థితి, నిరీక్షణ ఏమాత్రం కూడా లేనటువంటి మనుషుడిగా ఉంటూ వచ్చినాడు. కాబట్టి ఈ రీతిగా తన యొక్క జీవితంలో యేసుక్రీస్తు ప్రభుతో జీవితాన్ని ఆరంభించినాడు మంచిదే, యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించినాడు మంచిదే. జీవితం ఆరంభించి కొనసాగించబడట్లో ఇప్పుడు ఏమొస్తున్నాయి? అనేక రకాలైనటువంటి సమస్యలు వస్తున్నాయి, ఇరుకులు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, బలహీనతలు వస్తున్నాయి, శోధనలు వస్తున్నాయి. భయంకరమైనటువంటి శాపానికి లేదా శత్రువు యొక్క కార్యములకు ఆ మనిషి ఎంతగానో లోబడిపోతూ వస్తున్నాడు. అనేక రకాలైనటువంటి భయాలు వస్తున్నాయి, ఆందోళన వస్తున్నాయి, దుఃఖం వస్తుంది, వేదన వస్తుంది, భయం చేత నింపబడుతూ వస్తున్నాడు. అనేక రకాలైనటువంటి సందేహాలు, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి తన యొక్క హృదయంత్రానికి ఎట్లా ఉంది అంటే ఒక పెద్ద బండరాయిలాగా అవుతూ వచ్చినాయి. ఇప్పుడు ఎన్ని రకాల రాళ్ళు చూస్తూ వచ్చినాం? దాదాపు 5 రకాలైనటువంటి రాళ్ళు ఆ పేతురు యొక్క హృదయంత్రానికి ఎట్లా ఉన్నాయి తెలుసా? అడ్డుగా ఉంటూ వచ్చినాయి. అందుకని ఉదయకాల సమయంలో ఆ యొక్క శిష్యులైనటువంటి లేదంటే స్త్రీలు ఉదయకాల సమయంలో ప్రభువుని ఆరాధించాలని కోరి ఇష్టపడి వెళ్తూ ఉంటున్నారు. ఇష్టపడి వెళ్తున్నప్పుడు ఒక మాట జ్ఞాపకం చేయబడుతుంది, ఆ యొక్క సమాధి ద్వారము మన కొరకు ఎవడు తెరిచి ఉంచుతాడు? పేతురు యొక్క జీవితంలో ఇదే ప్రశ్న. దాదాపుగా 5 రకాలుగా తన యొక్క జీవితంలో యేసుక్రీస్తు ప్రభు వారితో చేసినటువంటి సంబంధము, సావాసము, తిరిగినటువంటి ఆ యొక్క సావాసం అంతటి కూడా ఒక 5 రకాలైనటువంటి రాళ్ళు, ఆ పెద్ద రాళ్ళన్నీ కూడా పేతురు యొక్క హృదయంతరంగాన్ని పూర్తిగా మూసివేస్తూ వచ్చినాయి. ఈ ఒక్క కారణాన్ని బట్టి ఆ పేతురు యొక్క జీవితానికి పరిశుద్ధులైనటువంటి దేవునికి సంబంధం ఒక్కసారిగా తెగిపోతూ వచ్చింది. అందుకని 75వ వచనంలో ఒక మాట చెప్పినాడు చూడండి. చివరిలో ఒక మాట చెప్తూ వచ్చినాడు ఏంటంట? ఎక్కడికి వెళ్ళినాడంట?
ఎక్కడికి వెళ్ళిపోయినాడండి? వెలుపలికి వెళ్ళిపోయినాడు. అంటే ఏంటి? ఇప్పటి వరకు ఏదో వెంబడించాలా, చేయాలా, చూడాలా, అసలు ఏం జరుగుతుందో అనేటువంటి ఈ భయంతో, ఆందోళనతో, దుఃఖముతో, అనేక రకాలైనటువంటి పరిస్థితులతోటి వచ్చినాడు. కానీ ఈ 5 రకాలైనటువంటి పరిస్థితులు ఏమవుతున్నాయి? తన యొక్క జీవితంలో ఏమాత్రము కూడా అక్కడ నుంచొని ఇవ్వట్లేదు. కారణం ఏంటంటే దేవునితో సంబంధము పూర్తిగా తెంచివేయబడతా వచ్చింది. కారణం ఏంటంటే 5 రకాలైనటువంటి రాయి తన యొక్క జీవితంలో ఒక హృదయంతరంగంలో ఒక అడ్డు బండగా వచ్చేసింది. ఒక సమాధిని, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సమాధి ఎట్లా అడ్డు రాయితో మూసివేసుకొచ్చినారో, పేతురు యొక్క హృదయంతరంగము కూడా ఇట్లాంటి సమస్యలతోటి, ఆందోళనతోటి, శోధనలతోటి, రకరకాలైనటువంటి మరణ భయంతో, నిరీక్షణ లేనటువంటి ఈ అన్నీ కూడా బండ రాయులన్నీ కూడా ఏమొచ్చినాయి? పేతురు యొక్క హృదయంతరంగాన్ని మూసివేస్తూ వచ్చినాయి. అప్పుడు వెంటనే ఏం చేస్తున్నాడు? వెళ్ళిపోయినాడు. మూసివేసిన తర్వాత ఇంకేముంటుంది? దేవునితో ఏమాత్రం సమాధానము కానీ, దేవునితో సాంగత్యము కానీ, దేవునితో సహవాసం కానీ ఏమీ లేవు. కాబట్టి పూర్తిగా వెళ్ళిపోతూ వచ్చినాడు. ఉదాహరణకు మీరు ఇక్కడ ఉన్నారు, మీకు దేవునికి ఎట్లాంటి సంబంధం లేకపోతే ఈ మందిర ఆవరణలోకి వస్తారా? ఎక్కడ ఉంటారు? లోకంలో ప్రజలందరూ చాలామంది రోడ్ల మీద ఎందుకు తిరుగుతున్నారు ఈరోజు? ఒకటే కారణము, దేవునికి మనుషులకు వారికి ఏం లేదు, సంబంధము లేదు. ఇక్కడ నీవు నేను కూర్చున్నాం, కానీ ఒక్క విషయము, దేవునితో నీకు కానీ దేవునితో కానీ ఏమైనా సంబంధము లేకపోతే నువ్వు ఇక్కడ కూర్చొని వాడవు కావు. ఇప్పుడు పేతురు యొక్క స్థితి కూడా ఉంది. ఆ సభలో ఎందుకు కూర్చోవట్లేదు, ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువుని ఎందుకు వెంబడించట్లేదు అనేటువంటి విషయాన్ని మనం గమనించి చూస్తే, అక్కడ నుంచోడానికి ఆయన యొక్క హృదయము పూర్తిగా ఈ బండరాయితోటి మూసివేస్తూ వచ్చింది. ఎప్పుడైతే ఆ బండరాయి హృదయంతరంగాన్ని మూసివేస్తూ వచ్చిందో, లోపల ఏమవుతుంది? భయం వస్తుంది, ఆందోళన వస్తుంది, శత్రువు యొక్క కార్యములు గుర్తొస్తున్నాయి, తన అబద్ధమైనటువంటి సంగతులు, దుఃఖకరమైనటువంటి పరిస్థితులు, ఎన్ని రకరకాలైనటువంటి రాళ్ళు మొత్తం మూసివేయబడతా వచ్చింది. దేవుని ఎట్లాంటి సంబంధం లేనటువంటి వాడుగా దుఃఖపడుతూ చేసిన దానికి ఏమీ చేయలేనటువంటి వాడై నిరుత్సాహంతో ఆ బయటికి వెళ్ళిపోతూ వచ్చినాడు. ఆ ఒక్క కారణాన్ని బట్టే ఈ బైబిల్లో కానీ చరిత్రలో కానీ పేతురు అనబడిన వ్యక్తి యేసుక్రీస్తు వారి యొక్క శిలువ దృశ్యాన్ని చూచినట్లుగా ఎవరు కూడా రాయలేదు. వెళ్ళిపోయినాడు అంతే. ఉన్న పాటున దేవుని విడిచిపెట్టేసి వెళ్ళిపోయినాడు. కారణం ఏంటంటే ఒకే ఒక కారణము, అనేక రకాలైనటువంటి సందేహములు, భయములు, ఆందోళన, మరణకరమైనటువంటి సంగతులు, దానికి అబద్ధమైనటువంటి ఆ యొక్క గిల్టీ కాన్షియస్, ఇవన్నీ కూడా నేరారోపణ కలిగిన మనస్సాక్షి, ఇవన్నిటినీ కూడా పెద్ద బండరాయిలాగా తన యొక్క హృదయాన్ని ఎంతగానో మూసివేస్తూ వచ్చినాయి. ఈ యొక్క హృదయంతరంగం ఎప్పుడైతే మూసివేయబడతా వచ్చిందో, తాను ఎవరికి దాసుడిగా చేయబడతాడు? శత్రువు సాతానుడికి దాసుడిగా చేయబడతాడు. ఆ ఒక్క కారణాన్ని బట్టి ఆయన తిరిగి తన యొక్క ప్రయాణం ఏదైతే ఉందో ఆ ప్రయాణంలోనికి వెళ్ళిపోతూ వచ్చినాడు. ఇప్పుడు దేవునితో సంబంధము లేదు. మరి ఎంతకాలం ముందుగా ఉంది, మరి ఇప్పుడు లేదు. కారణం ఏంటంటే ఈ అడ్డురాళ్ళు, బండరాళ్ళు ఆ యొక్క మనిషిని యొక్క హృదయాన్ని పూర్తిగా మూసివేస్తూ వచ్చినారు. ఇప్పుడు స్త్రీలకు వచ్చినటువంటి ప్రశ్నే ఆ పేతురు యొక్క జీవితంలో కూడా ప్రశ్న వచ్చింది. ఆ సమాధి ద్వారము మన కొరకు ఎవడు తెరుచును? పేతురు యొక్క హృదయము ఈ బండరాళ్లతో నిండిపోతూ వచ్చింది. దానివల్ల పూర్తిగా ఆ యొక్క పేతురు యొక్క మనస్సాక్షి లేదంటే హృదయము దేవునితో దూరం చేయబడి మూయబడినటువంటి ఈ రాయిని ఎవరు తీయగలరు? అంటే దానికి ఒకటే ఒక సమాధానము, యేసుక్రీస్తు ప్రభువే తాను వాగ్దానం చేస్తూ వచ్చినాడు. ఏమని? 3వ దినమున మరణాన్ని గెలిచినటువంటి దేవుడుగా ఈ లోకానికి ఆయన తిరిగి వస్తాడన్నటువంటి చేసినటువంటి వాగ్దానము రాయబడినటువంటి ఆ యొక్క వాగ్దానాలు నెరవేర్పు కొరకై ఆ సమాధి రాయిని ఆయనే తీసివేసి చెప్పినట్లుగా ఆయన ఏం చెప్పినాడు? రాత్రి శిష్యులతో కూడి, ఈ రాత్రి మీరు అభ్యంతరపడతారు. కారణం ఏంటంటే ఆ యొక్క గొర్రెల కాపరిని కొడతారు కాబట్టి గొర్రెలన్నీ చెదిరిపోతాయి. అయితే నేను తిరిగి గలిలయలో మీకేమవుతా? ప్రత్యక్షమవుతాను. ఆయన ఎంతో చక్కగా చెప్పినాడు.
ఇంత జరిగినప్పటికీ కూడా నేను గలిలయలో ప్రత్యక్షమవుతానని చెప్పినాడు. అయితే శిష్యులైనటువంటి వారు కానీ పేతురు యొక్క జీవితంలో ఈ యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి మాటలు ఎవరు కూడా లక్ష్యం చేయట్లా. ఎంతవరకు వాళ్ళ యొక్క యాత్రా జీవితంలో వచ్చినటువంటి పరిస్థితిని బట్టి హృదయాన్ని కఠినం చేసుకొని ఒక బండ రాయిలాగా దాన్ని తయారు చేసుకుంటూ వచ్చినారు. ఈ ఒక్క కారణాన్ని బట్టి పేతురు కానీ శిష్యులు కానీ ఈనా జీవితంలో కూడా మనము దేవుడిని వెంబడించలేనటువంటి వ్యక్తులుగా ఉంటూ వచ్చినాము. ఇట్లాంటి స్థితిలో ఉండగా యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేస్తూ వచ్చినా అంటే ఆ పెద్ద బండ రాయిని ఏం చేస్తూ వచ్చినాడు, తీసివేస్తూ వచ్చినాడు. వెంటనే ఆ యొక్క సమాధి తెరవబడతా వచ్చింది. ఆయన మృత్యుంజయుడిగా 3వ దినాన తిరిగి లేచినటువంటి దేవుడిగా ఉంటూ వచ్చినాడు. కాబట్టి లేచినటువంటి ఈయన ఆయన మరలా చెప్పినది అటుగా ఆ యొక్క 3వ దినాన తిరిగి లేచడమే కాకుండా గలిలయలో మొట్టమొదటిగా శిష్యుల్ని దర్శించాలని కోరి ఇష్టపడి ఆయన ప్రత్యక్షమవుతూ వచ్చినాడు. తద్వారా మరలా ఏమైందంటే ఎప్పుడైతే దేవుని యొక్క రాకడ లేదంటే దేవుని యొక్క పునరుద్ధానం యొక్క శక్తి బలము ఆయన తిరిగి లేచుట్లో ఆ బండ రాతిని తొలగించుట్లో ఏమి కనిపిస్తూ ఉందంటే ఒక నిరీక్షణ, ఒక నూతన జీవము, ఒక పునరుద్ధాన బలము, శక్తి కోల్పోయినటువంటి ప్రతి ఒక్కరికి అనుగ్రహించబడేదిగా ఉంటా వస్తుంది. అందుకని ఒక వాగ్దానం చేస్తుంటాడు. చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయము, యోహాను సువార్త 11వ అధ్యాయము 25-26. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను. అది కాబట్టి ఇప్పుడు పేతురు యొక్క జీవితం ఏంటంటే ఈ రకరకాలైనటువంటి రాళ్ళన్నీ హృదయంత్రంగం మీద ఎంతో భారాన్ని తీసుకుని వచ్చి అది ఆ యొక్క హృదయం పూర్తిగా మూయబడి ఇప్పుడు ఒక భయంకరమైనటువంటి పరిస్థితిలో శత్రువు సాతానికి అప్పగించబడి ఏమాత్రము కూడా జీవం లేనటువంటి మనుషుడిగా ఉంటూ వచ్చినాడు. ఇట్లాంటి మనుషుని యొక్క జీవితంలో జరిగినటువంటి ఒక అద్భుత కార్యం ఏంటంటే పునరుద్ధానము అనేటువంటి ఈ యొక్క సంగతి. అంటే యేసుక్రీస్తు ప్రభు వారి సమాధిని గెలుచుట, ఆ రాతిని తొలగించుట, ఆ యొక్క గలిలయలో శిష్యుడికి మరలా ప్రత్యక్షమవుట అయినటువంటి ఈ కార్యములు ఏమి చూపిస్తున్నాయంటే యేసుక్రీస్తు ప్రభు వారిలో ఉన్నటువంటి పునరుద్ధాన యొక్క శక్తిని, బలాన్ని, జీవాన్ని, నూతన యొక్క జీవితము ఇవన్నీ కూడా తిరిగి శిష్యులైనటువంటి వారు పొందుకునేదానికి ఆ సమాధి అనేటువంటి త్రవబడతా వచ్చింది. అందుకనే వారు కనులెత్తి చూడగా ఆ సమాధి రాయి దొర్లించబడుట అది ఎంతో పెద్ద రాయిగా వారు గమనిస్తూ వచ్చినారు. కాబట్టి ఈ రీతిగా పేతురు యొక్క జీవితం కావచ్చు, శిష్యుల యొక్క జీవితం కావచ్చు, ప్రత్యేకంగా నేను ఆ జీవితంలో కూడా పరిశీలించి చూస్తే మన యొక్క జీవితంలో కూడా ఇవన్నీ కూడా వాస్తవమైనటువంటి సంగతులే. ఆ ప్రధానమైనటువంటి శిష్యుని యొక్క పేతురు యొక్క జీవితమే అంత ఇదిగా ఉంటే ఆ శిష్యునితో పోల్చుకోవడానికి సమానమైనటువంటి వారము కానటువంటి మీకు నాకు ఎన్ని రకాలైనటువంటి బలహీనతలు ఉంటూ వచ్చినాయి, ఎన్ని రకాలైనటువంటి శోధనలు ఉంటూ వచ్చినాయి, ఎన్ని రకాలైనటువంటి నిరుత్సాహం ఉంటా వచ్చింది, ఎన్ని రకాలైనటువంటి సందేహాలు ఉంటూ వచ్చినాయి. ఈ జీవితంలో, ఈ క్రైస్తవ జీవిత యాత్రలో దేవుని వెంబడించడానికి నీ జీవితంలో ఎన్ని రకాలైనటువంటి సందేహాలు ఉంటూ వచ్చినాయో ఒక్కసారి పరీక్షించుకో. దేవుణ్ణి ఎన్నిసార్లు నువ్వు నిరాకరించినా ఒక్కసారి పరీక్షించుకో. దేవుణ్ణి వెంబడించే విషయంలో ఎన్నిసార్లు దేవుణ్ణి దుఃఖపరిచినా గమనించుకో. దేవుణ్ణి నిరాకరిస్తూ, దేవుణ్ణి దుఃఖపరుస్తూ అన్యాయంగా ఎన్నిసార్లు ప్రవర్తించినావో గుర్తుంచుకో. కారణం ఏంటంటే నీ హృదయంత్రంగంలో ఉన్నటువంటి బండ రాయి అది నేను కఠినం చేస్తూ వస్తుంది. ఆ కారణాన్ని బట్టి దేవుణ్ణి వెంబడించాల్సినటువంటి నీవు దేవుణ్ణి ఎరిగిండి, రక్షణ పొందిండి, బాప్తిస్మలో కూడా సాక్ష్యం పొందిండి కూడా నువ్వేం చేస్తున్నావు? దేవుణ్ణి వెంబడించే దానికి బదులు శత్రువు సాతానికి లోబడుతూ దేవుణ్ణి నిరాకరిస్తూ వెలుపల జీవించడానికి ఇష్టపడుతూ వచ్చినావు. అట్లాంటి నీ కొరకు ఆయన ఏం చేసినాడంటే నీలో ఉన్నటువంటి సమాధి రాయిని బ్రద్దలు కొట్టేదానికి సాదృశ్యంగా తన యొక్క సమాధి రాయిని ఏం చేస్తూ వచ్చినాడు? తీసివేస్తూ వచ్చినాడు. వారు కనులెత్తి చూడగా ఆ రాయి పొగించబడి ఉండెను. అది ఎంతో పెద్దది. ఎందుకు ఆ మాట వాడుతున్నారంటే
నీ హృదయంతరంగము, నా హృదయంతరంగము అవన్నీ పరిశీలన చేసుకున్నప్పుడు మీరు రక్షించబడిన నాటి నుంచి నేటి వరకు మీ జీవిత యాత్ర అంతా కూడా మీరు పరిశీలన చేసుకొని చూసుకోండి. ఎన్ని కార్యక్రమాలు ఇట్లా ఉంటాయో చూడండి. ఊరికే పేదరిక జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటేనే మనకి 5 రకాలైనటువంటి పరిస్థితులు కనిపిస్తూ వస్తే మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకొని మనం వెంబడించేటువంటి రీతిని పరిశీలన చేసుకుంటే మన జీవితంలో ఎన్ని రకాలైనటువంటి రాళ్ళు ఉన్నాయో ఒక్కసారి గమనించుకోండి. కాబట్టి ఈ ఉదయం రాళ్లతోటి ఏమైంది? మూసివేయబడతా వస్తుంది. ఈ మూసివేయబడినటువంటి రాళ్ళన్నీ కూడా ఒక అడ్డు బండ గోడ వలె దేవునికి నీకు వచ్చేసినాయి. ఒకనాడు యేసుక్రీస్తు శిలువ ద్వారా పాపమైనటువంటి గోడను ఆయన తీసివేస్తూ వచ్చినాడు. మంచిదే. అయితే ఇప్పుడు మరలా ఏం కావాల్సి వచ్చిందంటే నీవు నేను ఆత్మీయ జీవితంలో సరైనటువంటి సావాసం కలిగి ఉండడానికి నీలో నాలో వచ్చినటువంటి బలహీనతలు, లోపాలు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు, అనేక రకాలైనటువంటి సందేహాల నుంచి విడిపించేదానికి ఆయన పునరుద్ధానులుగా 3వ దినాన లేచినాడు. ఇది వాస్తవమైనటువంటి కారణం. కాబట్టి ఆయన యొక్క పునరుద్ధానం యొక్క బలము, శక్తి ద్వారా ఈనాడు నీ జీవితంలో, నా జీవితంలో, శిష్యుల యొక్క జీవితాల్లో కూడా బండరాయి తొలగిపోయి దేవునితో సావాసం చేయడానికి మనం మరలా కొనసాగించబడుతూ వస్తున్నాం. కాబట్టి ప్రభువుని ఈ ఉదయకాల సమయంలో ఎందుకు ఆరాధించాలా, ఎందుకు స్తుతించాలంటే నీవు నేను కూడా బయట ఎక్కడ ఉండవలసినటువంటి వారిని. అయితే ఆయన యొక్క ఉచితమైనటువంటి కృప, ఆయన ఉచితమైనటువంటి ప్రేమ, ఆయన ఏం చేస్తూ వచ్చినంటే నీకు నాకు ఏర్పడినటువంటి ఈ పెద్ద బండరాయిని ఆయన ఏం చేస్తూ వచ్చినాడు? తన యొక్క మరణము ద్వారా, తన యొక్క సమాధి ద్వారా దాన్ని జయించి, మరణాన్ని జయించి ఆ సమాధి రాయ ఇంకెవ్వడిని కూడా వేయకుండా దాన్ని పూర్తిగా పక్కకి నెట్టివేసినట్టుగా ఉన్నాడు. ఏ మనుషునికి కూడా చేతకానటువంటి ఆ రాయిని ఆయనే తొలగించినాడు. కాబట్టి ఈ రీతిగా పేతురు యొక్క జీవితం కావచ్చు, నీ యొక్క, నా యొక్క జీవితం కావచ్చు, ఆ బండరాయిని ఈ లోకంలో ఏ మనుషుడు కూడా తీసివేయలేడు. ఏ మనుషుడు కూడా తీసివేయలేనటువంటి ఈ రాయిని, ఆయన యొక్క సమాధి రాయిని తీసివేయడం ద్వారా ఈయన జీవితంలో కూడా అడ్డు బండరాయిని తొలగించి దేవునితో మరలా తిరిగి సహవాసం చేయడానికి నిన్ను నన్ను ఏర్పాటు చేసుకుంటూ వచ్చినాను. ఈ ప్రేమ కొరకై నువ్వేమి చెల్లించగలవు? ఆయన కనుక ఆ యొక్క బండరాయిని తొలగించకపోతే నీవైనా, నేనైనా, శిష్యులైనా తిరిగి సమకూర్చబడేటటువంటి అనుభవంలో ఉండరు. ఆయన ఆ సమాధి రాయిని తొలగిస్తే ఆయన చెప్పినట్టుగానే గలిలయలో ప్రత్యక్షమైతే మరి ఏమి జరిగిందంటే అద్భుతమైనటువంటి రీతిలో శిష్యులు నూతన జీవాన్ని పొందినాయి. ఒక గొప్ప శిష్యుల వలె, ప్రాప్తుల వలె వారి యొక్క జీవితం మార్చబడతా వస్తుంది. అదే రీతిన ఈనాటి వరకు కూడా మన యొక్క ఆత్మీయ జీవితంలో మనము పుట్టిన మొదలుకొని లేదంటే రక్షణ పొందిన మొదలుకొని ఇంతవరకు కూడా మన జీవితంలో వచ్చినటువంటి ఈ సమస్యలు అనేటువంటి వలయము, లేదంటే ఈ సమస్యలు అనేటువంటి రాయి, ఈ యొక్క శోధనలు, బలహీనతలైనటువంటి ఇట్లాంటి ఎన్నో పెద్ద రాళ్ల నుంచి నీకు నాకు విజయం ఎట్లా వస్తుందంటే కేవలము పునరుద్ధానం యొక్క శక్తి, బలము, ఆ సమాధిని జయించడం ద్వారా నీకు నాకు అనుగ్రహించబడతా వస్తున్నాయి. కాబట్టి ఉదయకాల సమయంలో మన యొక్క జీవితాన్ని ముందు పరిశీలన చేసుకోవాలి. పేతురు యొక్క జీవితం వల్లే నా యొక్క జీవితం కూడా ఎన్నిసార్లు, ఎన్ని సందర్భాల్లో దేవునికి విరోధంగా, వ్యతిరేకంగా ఒక పెద్ద బండరాయి మన యొక్క జీవితాల్లో ఉదయానికి అడ్డంగా పెట్టుకొని దేవుని నిరాకరిస్తూ, దేవుని ఎంతగానో దుఃఖపెడుతూ, దేవునికి దూరస్తులుగా ఎన్నిసార్లు వెళ్తూ వచ్చినాము. అయితే నిన్ను నన్ను దగ్గర చేసేదానికి, నీలో మరలా ప్రేమను చూపించేదానికి, ఆ ప్రేమతోటి నీవు బదులుగా చేయబడేదానికి ఆ అడ్డుకున్నటువంటి బండరాయిని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సమాధి రాయిని తొలగించడం ద్వారా నీలో నూతన కార్యము ఆరంభించబడతా వచ్చింది. ఈ నూతనమైనటువంటి కార్యాన్ని బట్టి ఈ ఉదయకాల సమయంలో నీవు నేను ప్రభుని ఆరాధించాలి. ఇది నిజమైనటువంటి ఈస్టర్ యొక్క మరి పండుగ దినము. కాబట్టి నీ హృదయము, నా హృదయము అట్లా ఉప్పొంగి అట్లాంటి ఆరాధన మనం చేయగలిగినప్పుడు అది నిజమైనటువంటి ఆరాధన. ఆయన తెరిచినటువంటి సమాధికి అది ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతిగా ఈ దినము నీవు నేను కూడా అంతరంగంలో జరుపుకునేటటువంటి గొప్ప పండుగ వస్తుంది. కాబట్టి అట్లాంటి అనుభవంతో ఈ సమయంలో మనం ఏం చేస్తాము? ప్రభువుని ఆరాధిస్తాము.